ఒకప్పుడు ఎవరైనా ఇంటికి పెయింట్ వేయాలంటే గుర్తొచ్చే ఒకే ఒక్క కంపెనీ ఏషియన్ పెయింట్స్. అండ్ నాకు తెలిసి మీ ఇళ్లలో కూడా చాలా మంది ఏషియన్ పెయింట్స్ నే ప్రిఫర్ చేసి ఉంటారు. ఇంతలా డిమాండ్ ఉండబట్టి ఈ కంపెనీ చాలా మంది ఇన్వెస్టర్స్ కి మల్టీ ఫోల్డ్ రిటర్న్స్ ని డెలివర్ చేసింది. మల్టీ ఫోల్డ్ అంటే 1 times 2 times కాదు. ఈ కంపెనీ 10 years లో 10 times, 20 years లో 100 times అండ్ 30 years లో 1000 times, ఇంకా 40 years లో ఏకంగా 24,000 times రిటర్న్స్ ని డెలివర్ చేసింది. అంటే మీరు 40 years బ్యాక్ పొరపాటున ఒక 1000 రూపీస్ ని ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అది 2 crores 40 lakhs అయ్యేది. ఏషియన్ పెయింట్స్ మార్కెట్ జర్నీలో చాలా కాంపిటీటర్స్ లైక్ బర్జర్ పెయింట్స్, ఇండిగో, ఇంకా నిప్పాన్ పెయింట్స్ వంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఏషియన్ పెయింట్స్ మార్కెట్ షేర్ ని గ్రాప్ చేయలేకపోయారు. కానీ ఈ స్టాక్ పాస్ట్ 1 year లో 20% నెగటివ్ రిటర్న్స్ ని డెలివర్ చేసింది. దానికి గల అసలు రీజన్ అండ్ ఈ స్టాక్ లో ఎప్పుడు ఇంతకు ముందులా గ్రోత్ చూస్తామనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాస్ట్ 1 year వరకు చూస్తే ఓవరాల్ పెయింట్ ఇండస్ట్రీలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ షేర్ అనేది 59% గా ఉండేది. ఇప్పుడు అది 52% కి డ్రాప్ అయింది. ఈ మార్కెట్ షేర్ ని గ్రాప్ చేస్తుంది ఎవరా అని చూస్తే 2024 లో పెయింట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ బిర్లా ఓపస్ పెయింట్స్. ఈ కంపెనీ ప్రెసెంట్ పెయింట్ ఇండస్ట్రీలో 6.8% మార్కెట్ షేర్ ని కలిగి ఉంది. ఈ బిర్లా ఓపస్ అనే కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ అయిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో పార్ట్ గా ఉంది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఎవల్యూషన్ చూస్తే 1942 లో 4 ఫ్రెండ్స్ కలిసి ఈ కంపెనీని ఒక గ్యారేజ్ లో ముంబైలో స్టార్ట్ చేశారు. పెయింట్ ఇండస్ట్రీలో మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుండడం వల్ల చాలా ఫాస్ట్ గా మార్కెట్ షేర్ గ్రో చేసుకోగలిగారు. అండ్ కాంపిటీటర్స్ చాలా మంది వచ్చినా కూడా వీళ్ళ క్వాలిటీని బీట్ చేయలేకపోయారు. అందుకే ఇప్పటి వరకు ఏషియన్ పెయింట్స్ కంపెనీ మార్కెట్ లీడర్ గా నిలిచింది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఏషియన్ పెయింట్స్ స్ట్రగుల్ అవుతుంది. దానికి రీజన్ బిర్లా ఓపస్ పెయింట్స్. ఈ బిర్లా ఓపస్ అడ్వర్టైజ్మెంట్స్ ని మీరు టీవీలో రీసెంట్ గా చూసే ఉంటారు. అందులో ఒక ఓల్డ్ మ్యాన్ తో ఒక యంగ్ మ్యాన్ మాట్లాడుతూ నయా జమానే కా నయా పెయింట్ అని అడ్వర్టైజ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఆ ఓల్డ్ మ్యాన్ ని ఏషియన్ పెయింట్ గా అనుకోవచ్చు. సో ఇన్ని డెకేడ్స్ నుంచి కూడా కొత్తగా ట్రై చేయమని అండ్ బిర్లా ఓపస్ బెనిఫిట్స్ కూడా ఆ యాడ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం చూసాం. దీనివల్ల ప్రజలు కొత్తదనానికి అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ క్వాలిటీ పరంగా కూడా ఏషియన్ పెయింట్స్ కి ధీటుగా ఇస్తుండడంతో కేవలం 1 year లోనే 7% మార్కెట్ షేర్ ని గెయిన్ చేసుకోగలిగింది. దానికోసం బిర్లా ఓపస్ యూజ్ చేసిన స్ట్రాటజీ వచ్చేసి డీలర్స్ కి పేమెంట్ టైం అనేది 20 days ఇచ్చింది. కానీ ఏషియన్ పెయింట్స్ మాత్రం డీలర్స్ కి 5 days టైం మాత్రమే ఉండేది. అండ్ డీలర్స్ కి బిర్లా ఓపస్ ఏషియన్ పెయింట్స్ కన్నా ఎక్కువ మార్జిన్స్ కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ ప్రైస్ విషయంలో కూడా ఏషియన్ పెయింట్స్ కన్నా 30% నుంచి 40% వరకు తక్కువలో సెల్ చేసేది. దీనివల్ల డీలర్స్ కి గానీ కస్టమర్స్ కి గానీ ఏషియన్ పెయింట్స్ కన్నా బిర్లా ఓపస్ బెటర్ అనిపించడం వల్ల ఇంతలా మార్కెట్ షేర్ ని గెయిన్ చేసుకోగలిగింది. కానీ రియాలిటీ చూస్తే బిర్లా ఓపస్ యాడ్స్ ఇంకా తక్కువ ప్రైజెస్ లో సెల్ చేయడం వల్ల మార్కెట్ షేర్ గెయిన్ అవుతుంది. కానీ దానికోసం హెవీగా క్యాష్ బర్న్ చేయాల్సి వస్తుంది. ఒకసారి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రెవెన్యూ చూస్తే 2024 నుంచి ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. కానీ వీళ్ళ బారోయింగ్స్ 2022 లో 74,744 crores ఉంటే ప్రెసెంట్ 1,86,326 crores కి ఇంక్రీజ్ అయింది. వీళ్ళు యాక్చువల్ గా బిర్లా ఓపస్ కి 10,000 crores వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. కానీ వీళ్ళ అగ్రెసివ్ క్యాష్ బర్న్ వల్ల వీళ్ళ డెప్ట్ అనేది హెవీగా పెరిగిపోతుంది. అయినా కానీ బిర్లా ఓపస్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి అయినా ఫస్ట్ ఏషియన్ పెయింట్స్ మార్కెట్ గ్రాప్ చేయాలని చూస్తున్నారు. తర్వాత ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తామంటున్నారు. ఒక్కసారి ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ చూసుకున్నట్లయితే 2023 డిసెంబర్ క్వార్టర్లో 1475 crores ప్రాఫిట్స్ ఉంటే 2025 మార్చ్ క్వార్టర్లో 701 crores మాత్రమే పోస్ట్ చేసింది. సో దీన్ని బట్టి బిర్లా ఓపస్ వాళ్ళు ఏషియన్ పెయింట్స్ ని ఎంతలా దెబ్బతీసారో తెలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి బిర్లా ఓపస్ ఎంత వరకు అయితే ఇలా క్యాష్ బర్న్ చేసి మార్కెట్ షేర్ గెయిన్ అవుతూ వెళ్తుందో అంతవరకు ఏషియన్ పెయింట్స్ లో స్ట్రగుల్ అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది. అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ చూస్తే 2022 లో 4,776 crores ఇంట్రెస్ట్ గా పే చేస్తే ప్రెసెంట్ ఇయర్ లో 12,500 crores ఇంట్రెస్ట్ గా పే చేస్తున్నారు. వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ 2022 లో 11,206 crores ఉంటే ప్రెసెంట్ ఇయర్ లో 7,756 కి డ్రాప్ అయ్యాయి. సో వీళ్ళు ఇంకా ఎక్కువ క్యాష్ బర్న్ చేస్తే వీళ్ళకే డెప్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. సో వీళ్ళు తొందరలోనే ప్రాఫిట్స్ కి రావాలనే చూస్తారు. అప్పుడు తెలుస్తుంది ఏషియన్ పెయింట్స్ ఆర్ బిర్లా ఓపస్ అని. అంతవరకు మాత్రం ఈ రెండు కంపెనీస్ మధ్య ఈ రైవల్రీ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఐ హోప్ మీకు ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ ఎందుకు ఫాలో అవుతుంది అనేది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే నెక్స్ట్ ఏ స్టాక్ పైన ఇలా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేయాలనేది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.